అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, తెలంగాణలో అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలు 1982లో ఏ విధంగా అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకముందే ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉన్నాయని అంటున్నారు. సో మీరు ఎవరైతే శిక్షణా తరగతులు చెప్తున్నారో వాళ్ళకు కూడా ఇవే పాఠాలు చెప్తున్నారు మీరు. కానీ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తే అప్పుడు మీరు ఎటువంటి సమాధానం చెప్పుకుంటారు? నాకు తెలిసినంత వరకు అయితే రూల్డ్ అవుట్ అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు 119 కాన్స్టిట్యున్సీలో పెట్టుకొని 2000 మరి ఎన్ని గెలుస్తామో అది వేరే సంగతి. కానీ మాకు గ్రేటర్ హైదరాబాద్లో కానీ ప్రతి జిల్లాలో మా క్యాడర్ ఉంది, నాయకులు కూడా ఉన్నారు. కానీ మీరు ఇప్పుడు దాకా స్పష్టం చేయట్లేదు కదా. నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్తో పొత్తు ఉండదు అనేటువంటి మాట అయితే మీ పార్టీలో ఒక స్టాండ్గా తీసుకోలేదు కదా. నేను రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షునిగా మొన్న కూడా మా రమణ గారు శిక్షణ తరగతులు 119 కాన్స్టిట్యున్సీలో మనం కాంటాక్ట్ చేస్తాం అని చెప్పడం జరిగింది క్లియర్గా. నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ తోటి 100% పొత్తు మాత్రం ఉండదు. కానీ మీ నాయకులు కొంతమంది ఏం చెప్తున్నారంటే రాబోయే ఎన్నికలు తర్వాత ఎవరైనా సరే మా మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే మీ మద్దతుతో రేపొద్దున టీఆర్ఎస్ అయినా రావచ్చు, కాంగ్రెస్ అయినా రావచ్చు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మీరేమో టీఆర్ఎస్ పొత్తు ఉండదు అని అంటున్నారు. అంటే ప్రీ ఎలక్షన్స్ అంటారా, పోస్ట్ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉందంటారా? మీరు క్వశ్చన్లోనే ఆన్సర్ ఏముందంటే మన రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ మా రమణ గారు కానీ 100% అన్నది వాస్తవం. మేమేమంటే ఇండిపెండెంట్గా పోతాం. మేము 15 గెలుస్తామా, 20 గెలుస్తాం, 30 గెలుస్తాం, ఎవరు గెలిచినా కూడా హంగ్ అసెంబ్లీ రాబోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎవరికి సైడ్ ఇస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు అనేది నినాదంతో తప్ప టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్న మీనింగ్ మాత్రం కాదు. మొన్న కూడా శిక్షణ తరగతిలో ప్రతి కార్యకర్తకు నాయకుని కూడా క్లిస్టల్ క్లియర్గా చెప్పడం ఏంటంటే 119 కాన్స్టిట్యున్సీలో మనం కాంటాక్ట్ చేస్తున్నామని చెప్పేది మా రాష్ట్ర నాయకత్వం మాత్రం క్లియర్గా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పి ఇప్పుడు మీరు పొత్తుల గురించి మాట్లాడద్దు, ఒకవేళ ఉంటే ఉంటుంది లేకుంటే లేదు, 119 కాన్స్టిట్యున్సీలో మీరు ప్రిపేర్ కాండి, 17 పార్లమెంట్లలో కూడా ప్రిపేర్ కావాలని చెప్పి క్రిస్టల్ క్లియర్గా ఆయన సూచన ఇవ్వడం మాత్రం వాస్తవం. ఇప్పుడు మీరు చెప్తున్నాండి 119 సీట్లో పోటీ చేస్తూ ఉంటున్నారు. రేపొద్దున డీలిమిటేషన్ జరిగి 225 అయితే కూడా మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే పార్టీ అంత బలహీనపడినప్పటికీ కూడా ఇప్పటికీ కాన్స్టిట్యున్సీలో అంటే ఇన్ఛార్జీలను నియమించుకోలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరికి స్వేచ్ఛ లేదు, అంతా అధిష్టానమే నిర్ణయించాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళకే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఇస్తారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. అంటే పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న వాళ్ళకి కూడా సీనియర్లు వెళ్ళిపోయినా కూడా జూనియర్లకి ఇన్ఛార్జీలుగా ఇవ్వటం లేదు, ఇది చాలా అన్యాయం జరుగుతున్నది తెలుగుదేశం పార్టీలో అనేటువంటి విమర్శ చాలా ఇంటర్నల్గా వినపడుతుంది. అది మీ దృష్టికి వచ్చిందా, మీ అధిష్టానం దృష్టి? మీరు చెప్పింది వాస్తవం అండి. ఎందుకంటే మేము బాబు గారి దగ్గర మీటింగ్ పోయినప్పుడు కోర్ కమిటీలో నేను ఉన్నాను. ఆయన క్లియర్గా చెప్పింది ఏదైనా కాంప్లికేషన్ ఉంటే నన్ను రిఫర్ చేయండి తప్ప మీరు మాత్రం 100% ఇన్ఛార్జ్లు వేసుకోండి అని చెప్పి 10 సార్లు చెప్పారు. ఇక్కడున్న నాయకత్వం డిసిషన్ తీసుకోవడంలో లేట్ జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడు దగ్గర ఎలాంటి లేట్ మాత్రం లేదు నాకు తెలిసినంత వరకు. ఇన్ఛార్జీలని నియమించడానికి ఏంటంటే ప్రాతిపదిక ఏంటి? అంటే అధ్యక్షులు అంటే ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ చేస్తారా, లేకపోతే దానికి ఒక కోర్ కమిటీ ఉందా? కోర్ కమిటీ ఏం లేదు. ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కానీ సెంట్రల్ కమిటీ వాళ్ళు కానీ ఇప్పుడు ఏదైనా కాన్స్టిట్యున్సీలో సీనియర్స్ ఉన్నారు, గతంలో పోయిన నాయకుడిని తర్వాత ఎవరు ఉన్నారు, ఎవరు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఆయన కార్యక్రమాలు ఏంటివి, గతంలో ఏం చేసిన దాని మీదనే రాబోయే రోజుల్లో అతను కాంటెస్ట్ చేయగలుగుతాడా లేదా దాని మీదనే బేరే చేసుకుంటారు. కానీ సీనియారిటీ కానీ జూనియర్ మాత్రం ఏం లేదు. అక్కడున్న బలమైన నాయకుని మాత్రమే ఇన్ఛార్జ్. అంటే ఏంది, ఇప్పుడు కొన్ని రోజులు ఈ కార్యక్రమాలు నడిపించుకోవడానికి ఇన్ఛార్జ్, అంతే తప్ప అది టికెట్ అనేది ఏం లేదు నాకు తెలిసినంత వరకు. కాబట్టి బాబు గారు ఏదన్నా కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మీరు చేయలేకపోతే నాకు రిఫర్ చేయమని చెప్పింది తప్ప మొత్తం నేనే చేస్తా అని చెప్పి ఆయన మాత్రం ఏనాడు అనలేదు. నాకు అంతవరకు అయితే తెలుసు, నాకు తెలిసినంతవరకు. ఎన్ని ఖాళీగా ఉన్నాయండి ఇప్పుడు? దాదాపు 119లో 50 కాన్స్టిట్యున్సీలు ఖాళీగా ఉన్నాయి. అంటే మిగతా చోట్ల అన్నిటి చోట్ల ఇన్ఛార్జీలు ఉన్నారా? ఉన్నారు. అంటే రేపొద్దున వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది 100%. సో 50 వరకు మాత్రమే నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. నిన్న మొన్న పోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, కుక్కటిపల్లి కానీ, షేర్లింగంపల్లి కానీ, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, రాజేంద్ర నగర్, ఇవన్నీ కూడా కొన్ని మేము గెలిచేటన్నీ కూడా ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నాయి. దానికి కూడా ఒక కారణం ఉండవచ్చు. ఎందుకంటే డీలిమిటేషన్ కాబోతూ ఉంది. వచ్చిన తర్వాత వేద్దాం అనేది కూడా ఒక మరి